ఇప్పుడే కష్టపడి వేటగాడిలా మారు, లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకు వేటగాడిగా మిగిలిపోతావు. అంటే దీని అర్థం మీకు తెలుసా? దీని యొక్క సాధారణ అర్థం, ఇప్పుడు కష్టపడు, నీ జీవితాన్ని నువ్వే నియంత్రించు, వేటగాడిలా శ్రమించు, అవకాశాలను అందిపుచ్చుకో. అలా చేయకపోతే భవిష్యత్తులో చిన్న చిన్న కష్టాలు, సమస్యలు నిన్ను వేటాడుతాయి. అంటే నువ్వు వాటికి బానిస అవుతావు. వేటగాడు అంటే కృషి చేసే అవకాశాలను వెతికే ధైర్యంగా ముందుకు సాగే వ్యక్తి. వేట అంటే బాధలు, కష్టాలు, ఆసక్తత. అంటే మనం కష్టపడకపోతే ఇవే మనపై దాడి చేస్తాయి. ఈ వాక్యం మనకు చెబుతుంది ఏమంటే, ఇప్పుడే కష్టపడితే రేపు కష్టాలు నిన్ను కష్టపెట్టవు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక విద్యార్థి ఇప్పుడే చదువులో శ్రమిస్తే రేపు పరీక్షల భయం ఉండదు. అలానే ఒక ఉద్యోగి ఇప్పుడే నేర్చుకుంటూ ఎదిగితే భవిష్యత్తులో చిన్న సమస్యలకి ఇబ్బంది పడడు. దీని యొక్క సారాంశం ఏమంటే, ఇప్పుడు కష్టపడితే నువ్వే నీ జీవితానికి వేటగాడు అవుతావు, లేకపోతే జీవితంలోని చిన్న చిన్న కష్టాల వేటలో నువ్వే బలి అవుతావు. మిత్రమా, ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.